రాష్ట్రంలో నిరుద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోరుతూ చలో సెక్రటేరియట్ ముట్టడికి రెడీ అయింది తెలంగాణ నిరుద్యోగ యువత. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 10 ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆందోళన చేపడుతున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తి అమలు, 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, 3 నెలలు డిఎస్సి పరీక్షల వాయిదా, గ్రూప్ 2, 3 పరీక్షల వాయిదా, పోస్టుల సంఖ్య పెంపు వంటి హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. చలో సెక్రటేరియట్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత పాల్గొనే అవకాశం ఉండడంతో పోలీసులు ముందస్తుగా అలర్ట్ అయ్యారు. విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. ముట్టడికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నిరుద్యోగ సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారాం యాదవ్ తదితరులు సెక్రటేరియట్ గేటు వద్ద నిరుద్యోగులు నిర్వహించే శాంతియుత నిరసనకు మద్దతుగా రానున్నట్టు తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, చెప్పండి, చెలో సెక్రటేరియట్ కార్యక్రమం అప్డేట్స్ ఏంటి? రైట్ వైశాలి, నిరుద్యోగ అంశంతో పాటు డిఎస్సికి సంబంధించినటువంటి అంశం మీద గడిచిన 10-15 రోజులుగా రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా అట్టుడికిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వీరికి వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటికే సంఘీభావంగా కావచ్చు లేదా మద్దతుగా పూర్తి స్థాయిలో వారి కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ ముట్టడి కూడా పలు సందర్భంలో ఏబీవీపీ కావచ్చు లేదంటే బీఆర్ఎస్సీ కావచ్చు వివిధ విద్యార్థి సంఘాల నేతలు కూడా పెద్ద ఎత్తున ముట్టడి చేసినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. గడిచిన 4-5 రోజులుగా ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు పలు ప్రాంతాల్లో, మొన్న అశోక్ నగర్ లో ఆల్ ఆఫ్ సడన్ గా రాత్రి 9 నుంచి 11 మధ్యలో కూడా అశోక్ నగర్ ఏరియాలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు ముట్టడి చేసినటువంటి కార్యక్రమం, ర్యాలీ తీసినటువంటి సందర్భాన్ని మనం చూసుకోవాలి. దీంట్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసులు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా నిరుద్యోగుల అంశం మీద చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇదే అంశాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గానే తీసుకుంది. ఎవరు కనిపిస్తే వాళ్ళని అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో కూడా ప్రభుత్వం పోలీసులు భారీ ఎత్తున సిటీలో మోహరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే తాజాగా వాళ్ళు నిన్న ధర్నా కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బీసీ జాతీయ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో పాటు రాజారాం యాదవ్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థి విభాగం సంబంధించినటువంటి నేతలు కావచ్చు ఈ రోజు సెక్రటరీ ముట్టడి కార్యక్రమానికి వస్తున్నటువంటి పరిస్థితి మనం తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వానికి అనుమతి కూడా కోరారు నిరుద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళు. సచివాలయం మెయిన్ గేట్ దగ్గర మేము శాంతియుతంగా దీక్ష చేపడతాము, నిరసన కార్యక్రమం చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ పోలీసులు మాత్రం అది కరెక్ట్ కాదని కూడా ఇప్పటికీ చెప్పడం జరిగింది. ఏదైపు కూడా మరి కాసేపట్లో సెక్రటరియట్ మెయిన్ గేట్ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. పోలీసులు కూడా భారీగా మోహరించేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పుడు కూడా ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఎందుకంటే మనం ప్రధాన అంశాలు మనం ఒకసారి చూస్తే 1:100 అనేది గ్రూప్ 1 మెయిన్స్ కు చేయాలనేటువంటి ఆలోచన ఉంది. దీనివల్ల నష్టపోయే అవకాశం ఉందని కూడా ప్రభుత్వం చెప్తోంది. ఇట్లా అదే కాకుండా డిఎస్సికి సంబంధించినటువంటి పరీక్ష వాయిదాకు సంబంధించి, అదేవిధంగా గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 పరీక్షల వాయిదాకు సంబంధించి కూడా చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇట్లా 10 అంశాల మీద ప్రధాన డిమాండ్లతో ఇప్పటికే వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 3 నెలల టైం అన్ని ఒకేసారి ఎగ్జామ్స్ కనుక నిర్వహిస్తే ఖచ్చితంగా విద్యార్థులకు నిరుద్యోగులకు పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని పోస్ట్ పోన్ చేయాలి అనేటువంటి డిమాండ్ కూడా చాలా కాలంగా చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వర్షన్ ఏంటంటే ఒకే వాయిదా వేయడం అంటే ఖచ్చితంగా అది నిరుద్యోగులకు నష్టం చేసే అంశంగా ఉంది. డిఎస్సికి సంబంధించినది కూడా మరొక నోటిఫికేషన్ సపరేట్ వేస్తాము, మరొక 5-6 వేల పోస్టులు వేస్తాము. ప్రజెంట్ ఉన్నదాన్ని కలిపి వేయడం అంటే ఖచ్చితంగా మళ్ళీ విద్యార్థులకు నష్టం అవుతుంది. ఆల్రెడీ అనౌన్స్ చేసినటువంటి డేట్లను మళ్ళీ మనం మార్చడానికి కుదరదని కూడా ప్రభుత్వం చెప్తోంది. నిన్న రేవంత్ రెడ్డి కూడా ఒక కార్యక్రమంలో భాగంగా ఆయన కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఏదైనా కూడా ఇట్లా పలు అంశాలతో కూడినటువంటి నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడానికైతే ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు వివిధ పార్టీ మేనిఫెస్టోలో కావచ్చు లేదంటే వాళ్ళ జాబ్ క్యాలెండర్ అంశంలో కావచ్చు ఇట్లా చాలా అంశాల మీద స్వయంగా రాహుల్ గాంధీతో సహా రేవంత్ రెడ్డి కూడా అశోక్ నగర్ దగ్గరికి వచ్చి నిరుద్యోగుల పక్షాన నిలబడి వాళ్ళకు ఒక ప్రామిస్ చేయడం జరిగింది. ఆ ప్రామిస్ లో భాగంగానే ఇప్పుడు నిరుద్యోగులు అడుగుతున్నారు. ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు ఈ ఒక 1 year లోనే మేము నింపుతామని చెప్పినట్టు మాటలు ప్రతిపక్షాలు కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. వారికి అండగా, నిరుద్యోగుల అండగా కూడా వాళ్ళు నిలబడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఏదైనప్పుడు కూడా రాష్ట్రంలో ఈ అంశం పెద్ద ఎత్తున చర్చలు జరిగిన నేపథ్యంలో ఎప్పుడు ఏ అంశం జరుగుతోంది, ప్రభుత్వం దీని మీద ఒక ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం.
అయితే ఈ శాంతియుత నిరసనకు మద్దతుగా కొంతమంది నాయకులు కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి ముందుగానే వారిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ముందుగా వాళ్ళ హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉంటది. ఎందుకంటే పీస్ఫుల్ గా చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళకి అనుమతి ఇచ్చే అవకాశం అయితే కనిపించదు. ఎందుకంటే ఆ పీస్ఫుల్ దీక్ష కావచ్చు, నిరసన కార్యక్రమం కావచ్చు, దాంట్లో కొంతమంది నిరసనకారులు కావచ్చు, కొంతమంది అవాంఛనీయ సంఘటనలు కనుక చేస్తే దానికి బాధ్యత ఎవరు అనేది కూడా ప్రభుత్వం నుంచి చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే మనం చూసాం ఎవరికి కూడా ప్రభుత్వ అనుమతి లేకుండా కావచ్చు, ఎలాంటి పోలీసులకు ముందస్తు సమాచారం లేకుండానే అశోక్ నగర్ క్రాస్ రోడ్ లో ఒకేసారి హాస్టల్స్ నుంచి కానీ పెద్ద ఎత్తున గృహ సముదాయాలు మొత్తం ఆ ఇళ్ల నుంచి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ఆర్టీసీ క్రాస్ రోడ్ ఏరియాలో బయటికి రావడం జరిగింది. పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయడం కూడా కాని పరిస్థితి అయితే నెలకొంది.